వేములవాడ ప్రభుత్వాసుపత్రి అరుదైన ఘనతను సాధించింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పేదోడి భయాన్ని దూరం చేసింది. 24 గంటల్లో ఏకంగా 17 ఆపరేషన్లు చేసి ప్రభుత్వాసుపత్రుల మీద పేదలకు మరింత నమ్మకాన్ని కలిగించింది. వేములవాడ ప్రభుత్వాసుపత్రిపై వాటి ఘనతపై ఏబిన్ స్పాట్లైట్. సహజంగానే ప్రభుత్వ ఆసుపత్రులంటే మెరుగైన వైద్యం లభిస్తుందో లేదో అనే భయం ప్రజల్లో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్మెంట్ అందించే డాక్టర్లు, వైద్య సిబ్బంది పేషెంట్లను పట్టించుకోరు అన్న అభిప్రాయం జనాల్లో ఎప్పటినుంచో నాటుకుపోయింది. అయితే అన్ని చోట్ల అలా ఉండదు అని, పేదోడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుంది అని వేములవాడ డాక్టర్లు నిరూపించారు. వేములవాడలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లోనే విరామం లేకుండా ఏకంగా 17 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి ఇది సర్కార్ దవాఖానా అంటూ ప్రజల పక్షాన గట్టిగా నిలబడ్డారు. శుక్ర శనివారాల్లో 24 గంటల్లో మొత్తం 6 సిజేరియన్లు, 5 ఆర్థో ఆపరేషన్లు, 2 కంటి శస్త్రచికిత్సలు, హైడ్రోసిల్, హెర్నియాకు సంబంధించి 3 శస్త్రచికిత్సలు, గర్భసంచిలో గడ్డలు తొలగించడానికి మరో సర్జరీ చేశారు. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిని 2021లో ఏరియా ఆసుపత్రిగా మార్చి 100 పడకలకు విస్తరించారు. ఫలితంగా అక్కడ అనేక రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి కీళ్ల మార్పిడి ఆపరేషన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడానికి డాక్టర్లు ఇష్టపడరు. కానీ ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కీళ్ల మార్పిడి చేయడం అక్కడే తొలిసారి. మరోవైపు గర్భిణీలకు కూడా మాతృసేవ పేరుతో ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణీలకు నెలవారీ ఆరోగ్య పరీక్షలతో పాటు పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరేదాకా పేదలకు ప్రత్యేక వసతులను కల్పిస్తున్నారు. 24 గంటల్లో 17 ఆపరేషన్లను పూర్తి చేసిన నేపథ్యంలో వైద్యులకు, పేషెంట్లు, వారి బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు. మన ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. మాకు ఇక్కడ సర్జరీ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఎంతో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు మంచిగా వచ్చి డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నారు. చాలా అంటే చాలా మంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. సిస్టర్స్ కానీ డాక్టర్ కానీ టైంకి వచ్చి మాకు మంచి ఇది చేస్తున్నారు. భోజనం కూడా 3 పూటలు ఇచ్చి మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. ఎవరు కూడా ప్రైవేట్ ఆసుపత్రి వెళ్ళకుండా మీరు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుచున్నాము. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మంచిగా ఉంది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మంచిగా ఉంది. చాలా మంచిగా ఉంది. మంచిగా నీట్గా ఉంది. మంచిగా ఉంది. చాలా సంతోషమైంది. మంచిగా చూస్తారు. మంచిగా ఏదైంది. డాక్టర్లు సుధా మంచిగా వచ్చుకుంటా మంచిగా చూస్తారు. సిస్టర్లు కానీ ఎవరు కానీ అందరు మంచిగా చూస్తారు. మాకు చాలా సంతోషమైంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లలో ఎక్కువగా పేదలే ఉంటున్నారు. వారికి నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తున్నామని వేములవాడ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య అన్నారు. వాస్తవానికి ఒకే రోజు 17 ఆపరేషన్లు చేస్తామని తాము కూడా అనుకోలేదని, నిర్విరామంగా ఇలాంటి అరుదైన ఘటనలు ఆపరేషన్లు చేసినప్పుడే ప్రజలకు తమ మీద మరింత నమ్మకం పెరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పుడు రేడియాలజిస్టు, స్కానింగ్ డాక్టర్ వచ్చాడు. స్కానింగ్లు ప్రతిరోజు చేస్తున్నాము. అలాగే బొక్కల డాక్టరు, ఆర్థోపెడిషియను, పిల్లల డాక్టరు, కాన్పుల డాక్టరు, గైనకాలజిస్టు, జనరల్ సర్జను, మరియు పంటి డాక్టరు, కంటి డాక్టరు వీళ్ళందరి సేవలు నిర్విరామంగా 24 అవర్స్ ఎమర్జెన్సీస్ కూడా మేము టేకప్ చేస్తున్నాము. కాబట్టి వేములవాడ మరియు పరిసర మండలాల ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రికార్డు ఆపరేషన్లు ఆదర్శంగా తీసుకుని మిగతా చోట్ల కూడా ఇలాంటి సర్జరీలు చేయాలని పలువురు కోరుతున్నారు. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలను మిగతా ఆసుపత్రుల్లో కూడా కల్పిస్తే అక్కడి డాక్టర్లు మరింత సమర్థంగా పనిచేస్తారని పేషెంట్లు సూచిస్తున్నారు.